హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ద ఇండియన్ స్ప్లెండిడ్ వెంచర్లో ఉన్నాము. సో ఈరోజు మనతో పాటు దివ్యనారాయణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ మనము ఈ వెంచర్లో ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే శ్రీగంధం మొక్క ఉంది. ఈ శ్రీగంధం మొక్క ఎన్ని మంత్స్ అండ్ ఈ పొలంలో శ్రీగంధం పొలంలో జామ చెట్లు కూడా వేశారు. ఈ జామ చెట్లు ఎందుకు వేశారు అనేది దివ్యనారాయణ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ముందుగా శ్రీగంధం మొక్కల గురించి మాట్లాడుకుందాం. సార్ టోటల్గా ఎన్ని ఎకరాలు ఉంది సార్? ఇది వచ్చేసరికి 750 acres. 750 acres అండి. ఓకే. ఇంకొక 1000 acres కొనాలని చెప్పేసి సార్ చూస్తున్నారు. ఓకే. ఇది కూడాను 25 cents ప్రకారంగా 30 feet రోడ్స్ ఇచ్చారు. అదేవిధంగా 1 by 1 జామ మొక్కలు, సరివి మొక్కలు, సపోటా ఇవన్నీ కూడా వేశారు. అంటే ఇది పరాన్నజీవి అనమాట. పక్క నుంచి ఏర్లలో నుంచి తీసుకొని ఇది బతుకుతుంది. సార్ ఇది చూసుకుంటే ఎన్ని మంత్స్ అని చెప్పుకోవచ్చు సార్ దీనికి? వచ్చేసరికి 24 months. 24 months. అంటే మనం ఒక ఎకరా పొలం ఇక్కడ రైతులు కనుక ఒక ఎకరా పొలం కనుక తీసుకుంటే కస్టమర్స్ అనేది ఎన్ని మొక్కలు దాకా వస్తాయి సార్? ఎకరాకు వచ్చేసరికి 400 మొక్కలు ఉంటున్నాయి. 400 25 సెంట్లు 100. ఓకే. హాఫ్ ఎకరా 50, ఎకరా వచ్చేసరికి 100 మొక్కలు. ఓకే సార్. ఒక 400 మొక్కలు వస్తున్నాయి. సార్ ఒక కొనే కస్టమర్కి మీరు ఇక్కడ కొనాలి అని ఎలా ప్రోత్సహిస్తారు సార్? అంటే బెనిఫిట్స్ ఫ్యూచర్స్ ఏమేమి కొనాలి అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఇవి శ్రీగంధం కానీ ఇవన్నీ కూడా అడవి జాతి మొక్క. నియర్ బై మనం చూసుకున్నట్లయితే అటవీ భూమికి నియర్గా దగ్గరగా ఉండాలి. మనకి ఈ యొక్క వెంచర్ రావడం ఏంటంటే ఇందులో కొనే వాళ్ళ అదృష్టమేనండి. ఎందుకంటే ఇక్కడ భూమి pH వాల్యూ కానీ ఇవన్నీ కూడాను ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసి ఫారెస్ట్ ఆఫీసర్లే కొన్నారనమాట. ప్లస్ అదొకటి, ఈ నల్లమల ఫారెస్ట్ రీజన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, వినుకొండ నుంచి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి మనకి శ్రీశైలం వరకు కూడా ఉన్నాయి. ఈ రీజన్ అంతా కూడా ఏంటంటే ఈ సాయిల్ అనేది శక్తివంతంగా ఉండి ఈ యొక్క మొక్క ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చుట్టుపక్కల వేరే ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడాను బలంగా మంచి సువాసనతో రావాలి అంటే ఈ యొక్క సాయిలే మనకు బలం. అందువల్ల మీరు ఇక్కడ తీసుకోమని చెప్తున్నాం. అదిగాక వినుకొండ నుంచి నియర్ 8 kilometers మనకి ఈ యొక్క వెంచర్ ఉంది. అవును సార్. రాబోయే రోజుల్లో మనకి రియల్ ఎస్టేట్ పరంగా కూడాను మనకి భూములు పెరిగే అవకాశం ఉంటుంది, రేట్లు. అంటే మీరు 8 kilometer పరిధిలోనే ఉన్నారు. ఇది మున్సిపాలిటీ కిందకి వచ్చిందా సార్? నియర్ బై ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడాను 13 kilometers వరకు ఈ యొక్క వినుకొండ మున్సిపాలిటీలో కలుపుతున్నా అన్నారు. అంటే ఇంక దాటి కూడా మనకు ఉంటుంది. సో కాబట్టి ది బెస్ట్ ఆప్షన్ వల్ల మనం. అండ్ ఇంకొకటి సార్, శ్రీగంధం మొక్క ఇప్పుడు ఇది 6 months మొక్క అన్నారు. మనం ఒక కస్టమర్ ఎన్ని ఇయర్స్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది? అంటే ఇది మెచ్యూర్ అవ్వడానికి ఎంత సేమ్ టైం పట్టింది? ఇది యాక్చువల్గా ఈ శ్రీగంధం మొక్క అనేది మనం శ్రీతో పోల్చుకుంటామండి. 12 years దీని యొక్క పెరుగుదల. 12 years తర్వాత నుంచి ఎప్పుడైనా మనం కటింగ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మనకి ఈ సైజు వరకు వచ్చింది అని అనుకుంటే కనుక ఇంకో 2 years ఆగొచ్చు. ఏదైనా సరే మనకు 15 years 12 years తర్వాత ఎప్పుడైనా మనకి నచ్చితే వెంటనే కట్ చేసి కంపెనీ వారికి ఉంటుంది. దాని ప్రకారం సార్ ఒక సక్సెస్ఫుల్ కస్టమర్ అంటే నేను ఒక సక్సెస్ఫుల్ కస్టమర్ని నేను ఇచ్చేసాను, కొనిపించాను అంటే ఎవరు చెప్తారు సార్? నేను సక్సెస్ఫుల్ కస్టమర్స్కి ఇప్పుడు నా ద్వారా ఒక 20 members వరకు నన్ను చూసి నేను కొన్నారు. ఇదేంటంటే మా బిడ్డల ఎదుగుదలకు కూడా ఫ్యూచర్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక ఎకరా వచ్చేసరికి 40 lakhs ఉంటుంది. లేదు అంత డబ్బు పెట్టలేదంటే 25 cents 10 lakhsలో తీసుకోవచ్చు. ఈ 10 lakhs సిటీస్లో కొంటే ఏమవుతుందంటే ఒక చిన్న 10 గజాలు 20 గజాలు కూడా రావు, మినిమం 100 గజాలు కూడా రావు. రేపు పొద్దున్న ఇక్కడ మనకి 1210 గజాలు వస్తుంది. రేపు 1210 గజాలు ఓన్లీ 10 lakhs. నియర్ వినుకొండ మున్సిపాలిటీ పరిధి, 30 feet రోడ్డు, 100 మొక్కలు ఇవన్నీ ఉండటం వల్ల సజెషన్ చేస్తున్నాం. వాళ్ళు కూడా బ్రీఫ్గా వచ్చి సార్ మీరు 25 సెంట్లు 100 మొక్కలు అంటున్నారు. ఈ 25 సెంట్లు 100 మొక్కల మీద ఎంత అంటే రాబోయే కాలంలో ఒక 12 సంవత్సరాల తర్వాత కస్టమర్కి ఎంత ఆదాయం అనేది వచ్చింది సార్? రాబోయే రోజులంటే ఇప్పుడు యాక్చువల్గా ఓపెన్గానే చెప్పుకుంటున్నామండి. ఇదేమి ఓపెన్ సీక్రెటే. మనం లేపాక్షిలోకి వెళ్ళి చూస్తున్నాము. శ్రీగంధం మొక్క ఎంత చూస్తే కేజీ 35,000 40,000 ఉంటున్నాము. అదే ఇండియన్ మార్ట్లోని ఆన్లైన్లో కూడా చూస్తున్నారు 40,000 50,000 కేజీ రకంగా చూస్తున్నారు. ఇవి మన 25 centsలో ఒక 100 మొక్కలు కనుక లెక్కేసుకుంటే రాబోయే రోజుల్లో 1.5 నుంచి 3 కోట్ల వరకు వచ్చే ఆదాయం పక్కాగా ఉంది. ఎందుకంటే ఈ సింహాచలం శ్రీగంధం కానీ ఇప్పుడు పర్ఫ్యూమ్స్ కానీ వాడకంలో గంధం లేనిది అగరబత్తీలు కానీ సెంట్లు కానీ గంధం లేకుండా ఏది జరగట్ల. మైసూర్ శాండిల్ అదేవిధంగా మధ్యన మరి మైసూర్ శాండిల్ వారు ఆదికేశవ నాయుడు అని గారు వాళ్ళ గార్డెన్లో ఒక చెట్టు కొట్టారు. ఒక చెట్టుకి 63 లక్షల చిల్లర రూపాయలు వచ్చినాయి ఒక్క చెట్టుకండి. అది ఆన్ రికార్డు ఉంది. ఎవరైనా కనుక నమ్మకపోతే దాని యొక్క చెక్ ఉంది,
ఎప్పుడు తీశారు, ఏ ఇయర్లో తీశారు ఏంటనేది విత్ ప్రూఫ్తో సహా ఉంది. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా ఈ యొక్క వెంచర్లో మేము ఇవన్నీ కూడా కస్టమర్కి చెప్తున్నారు. ఈ బయట జరిగేవన్నీ అనేక రకాలుగా చూసి విత్ ప్రూఫ్స్ తోటి మనం చూపిస్తున్నాం కాబట్టి ఇంత వెంచర్ ఇక్కడ మెయింటైన్ చేయగలుగుతున్నారు సార్ గారు కూడాను. సార్ ఇంకో లాస్ట్ ప్రశ్న, మనం 100 చెట్లు ఉంటాయి అంటున్నారు, సుమారు ఒక చెట్టు మీద ఎంత ఆదాయం రావచ్చు సార్? ఒక చెట్టుకు వచ్చేసరికి ఇప్పుడు మినిమము ఒక చెట్టుకు వచ్చేసరికి 20 కేజీల నుంచి 40 కేజీలు రావచ్చు, 50 కేజీలు రావచ్చు, అలా ఉందండి. కేజీ అట్లీస్ట్ మనం ఒక 20,000 వేసుకున్నా కూడాను 100 కేజీలు 20 కేజీలు వేసుకుంటే ఈ 4 లక్షలు వస్తాయి లీస్ట్లో. మనం మా సార్ గారు ఏం చెప్తారంటే, సరే అత్యాసగా పోకపోయినా మనం అట్లీస్ట్ లీస్ట్లో 20 కేజీలు కంపల్సరీ వస్తుందండి. ఇది హైట్ పెరుగుతుంది. కేజీ 20,000 రూపాయలు చేసుకున్నా 20 4 లక్షలు. లేదు డిమాండ్ బాగా పెరిగి 10,000 ఉందనుకోండి, 20 కేజీలకి 2 లక్షలు వస్తాయి. 100 చెట్లకి 2 కోట్ల వరకు పక్కాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఇండియన్ స్ప్లెండెడ్ వెంచర్లో దివ్యనారాయణ గారి హ్యాపీ కస్టమర్ ఒకళ్ళు ఉన్నారు. ఆయన పేరు ప్రమోద్. ఒకసారి ప్రమోద్ గారితో 4 మాటలు మాట్లాడదాం. అంటే ఇక్కడే ఎందుకు వెంచర్ కొన్నారు అండ్ ఎన్ని ఎకరాలు కొన్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. సార్ ఒకసారి సార్ నమస్తే సార్. సార్ ఈ ఇండియన్ స్ప్లెండెడ్ వెంచర్కి మీకు దివ్యనారాయణ గారు పరిచయం చేశారంటున్నారు. మీరు ఇక్కడ ఎంత స్థలం కొన్నారు సార్? ఇక్కడ ఒక బిట్ కొన్నామని 25 సెంట్స్. ఓకే, అండ్ మా వ్యూవర్స్ కోసం అండ్ కస్టమర్స్ కోసం ఇక్కడ కొనాలని మీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది సార్? ఓన్లీ ద ఇండియన్ స్ప్లెండెడ్లో కొనాలని ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది మీకు? యాక్చువల్లీ ఈ మొక్క అనేది ఫారెస్ట్ రీజియన్లో బాగా పెరిగిద్దని చెప్పి, పక్కనే మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ నల్లమల ఫారెస్ట్ స్టార్టింగ్ కాబట్టి దీనికి ఆనుకొని మన వెంచర్స్ అనేది మొత్తం ఉన్నాయి కాబట్టి ఓకే ఇక్కడ కొనాలన్న ఆలోచన వచ్చింది. ఓకే ప్లస్ అదొకటి కంపెనీ మీద నమ్మకం ఒకటి. కంపెనీ మీద నమ్మకం అండ్ ఇంకొకటి సార్, అండ్ మీకు ఇక్కడ రావడానికి గెస్ట్ హౌస్లు కూడా కడుతున్నారు అంటున్నారు. సో మీరు సండే అంటే ఇప్పుడు రావడానికి కారణం అదేనా సార్ గెస్ట్ హౌస్కి? అవునండి. ఓకే, అంటే ఎలా ఉన్నది ఏంటి మొత్తం యాక్చువల్ మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఇంకా పెంచుకోవడానికి గెస్ట్ హౌస్లో అన్నీ కట్టి ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటాం. సో మీరు ఎంతవరకు స్థలం కొన్నారన్నారు సార్? 25 సెంట్స్. 25 సెంట్స్ అంటే మీకు అగ్రిమెంట్ కానీ లేకపోతే పట్టాభూమి పాస్బుక్ కానీ ఏమైనా ఇచ్చారా సార్? పాస్బుక్ గవర్నమెంటే మనకి డైరెక్ట్ పోస్ట్లో పంపుతుంది మనకి. ఓకే. ఆ సర్వే నెంబర్ ఉండిద్ది. ఆ సర్వే నెంబర్ మన గవర్నమెంట్ పోర్టల్ వెళ్ళి చూసుకున్నా కూడా మన నేమ్తో రిజిస్టర్ అయ్యి ఉందని చెప్పి మొత్తం అంతా డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే. ప్లస్ యాక్చువల్లీ నాకు రైతు భరోసా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది కదా, అవునండి, వచ్చిందండి. ఓకే, దీని మీద రైతు భరోసా కూడా వచ్చిందంటున్నారు మీరు? అవును. ఓకే సార్, మీకు ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపెనీ నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమని చెప్పారు? మీరు దానికి సాటిస్ఫై అయ్యారా? యాక్చువల్లీ బయట చూసుకుంటే 50% 60% కంపెనీకి వెళ్ళింది, రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పారు. బట్ ఇక్కడ చెప్పడం మాత్రం రీజనబుల్గా 30% మేము తీసుకుంటాం, అదే 40% మేము తీసుకుంటాము, 60% మీకు ఇస్తాం, కస్టమర్కి ఇస్తాం అని చెప్పారు. ఓకే, అది బాగా నచ్చింది. బయట చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్లస్ నమ్మకం కూడా లేకపోయింది. మన హైదరాబాద్ సరౌండింగ్స్లో చూసుకుంటే చాలామంది అట్లానే మోసం చేశారు. బట్ ఇక్కడ అలా చేయలేదు. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ మొక్కలు ఉన్నాయి. అంటే 7-8 ఇయర్స్ మొక్కలు వీళ్ళు పెట్టుబడి పెట్టారంటే ఎంతో కొంత నమ్మకం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఫ్యూచర్లో కూడా మాది కూడా సేమ్ అట్లానే ఉండిద్ది. ఓకే అని చెప్పి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంది అని చెప్పి మేము తీసుకున్నాం. సార్ మీకు ఒక ప్రశ్న సార్, ఏంటంటే వీళ్ళు 12 ఇయర్స్ దాకా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ల్యాండ్ కొన్నారు, 12 ఇయర్స్ దాకా మొక్కల హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి వచ్చింది. దాని తర్వాత 25 సెంట్లు ఉంటాయి. సో దాని తర్వాత ఏంటి సార్ ఈ 25 సెంట్లు ఏం చేసుకోవచ్చు, అంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దాని తర్వాత? ఇప్పుడు వీళ్ళు కొనే వాళ్ళంతా కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ 12 ఇయర్స్ అటు ఇటు చేసుకున్న ఈ మొక్కలు కంపెనీ వారు పెంచే బాధ్యత, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా కంపెనీ బాధ్యతే ఉంటుంది. ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం 12 ఇయర్స్ వరకు హ్యాపీగా వచ్చి ఒక రిసార్ట్స్ లాగా ఈ వాతావరణం అంతా చూశారు కదా, లైక్ ఊటీ. ఇప్పుడు ఊటీ వెళ్ళాలన్నా 10,000 20,000 ఫ్యామిలీ ఒక 50,000 లేని రావట్లా. అదే ఫ్యామిలీ చక్కగా ఒక 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చేసి ఒక చిన్న హట్ లాగా వేసుకుంటే, ఆ కాటేజ్ లాగా వేసుకున్నా కూడాను ఈ అట్మాస్ఫియర్ మనకు వస్తుంది. వర్షం పడేటప్పుడు ఇవన్నీ చూస్తే గాను నాకు తెలిసి ఊటీ కూడా పనికిరాదు. యాక్చువల్ రియల్ మాట్లాడినా ఊటీ కూడా పనికిరాదు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం, ప్యూర్ ఎయిర్, ఏంటంటే శ్రీగంధం మొక్క నుంచి వచ్చే ఎయిర్ కొన్ని వ్యాధులకి నయం చేస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చి ఒక వారం రోజులు 10 రోజులు అలాగా ఎవరున్నా సరే పెద్దలో కానీ మన తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ ఒక 4-5 డేస్ స్టే చేసినా కూడాను వ్యాధులు నిర్మూలించుకొని చాలా ఆహ్లాదకరంగా వెళ్ళేటటువంటి వెంచర్ అండి ఇది. దానివల్ల ఏంటంటే
చాలా బాగుంటుంది. ఓకే సార్, మీరు ఫ్యామిలీతో వచ్చారనుకుంటాను. Yes అండి. ఓకే, అండ్ సో ఫ్యామిలీగా పరంగా రావటం కూడా ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని మీరు చెప్తున్నారు. 100%. అదేవిధంగా మన కస్టమర్ కూడా ఫ్యామిలీతో వచ్చారు. వచ్చారండి. అండ్ సార్ ఇంకొకటి లాస్ట్ ప్రశ్న సార్. సార్ మీరు ఎక్కడి నుంచి సార్? విజయవాడ అండి. విజయవాడ. సో విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు మీరు. యాక్చువల్ నా జాబ్ హైదరాబాద్. ఓకే. విజయవాడలో నేటివ్ ప్లేస్. ఓకే, విజయవాడ నుండి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. చూశారు కదా, ద ఇండియన్ స్ప్లెండిడ్ వెంచర్లో కస్టమర్ తన ఫ్యామిలీతో పాటు వచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా టైం స్పెండ్ చేస్తున్నారు. ఊటీకి సమానంగా ఈ నేచర్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ ఒక స్థలం కొని, ఒక ఎకరం స్థలం కొని అందులో కాటేజెస్ లెక్క, హట్స్ లెక్క మీరు ఉండటానికి నివాసంగా వచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫ్యామిలీతో కేటాయించవచ్చు. అదేవిధంగా మీరు 10 సెంట్లు కొన్నా, ఎకరం కొన్నా అందులో ప్లాటుల లెక్క ఆఫ్టర్ ఇది మున్సిపాలిటీ, అప్పటికి మున్సిపాలిటీ అయి ఉండిద్ది, మీరు ప్లాటుల లెక్క అమ్ముకోవచ్చని ఆయన మాటల్లో చెప్తున్నారు. Yes.